హలో సార్, హలో అండి. మీ పేరు? నా పేరు వాసు అండి. వాసు గారు ఇక్కడేనా సార్, హైదరాబాద్? ఇక్కడ హైలైట్గూడలోనే పుట్టి పెరిగానండి నేను. ఓకే సార్. సార్ మీరు రాఖీ చిన్నప్పటి నుంచి జరుపుకుంటున్నారు కదా, అయితే చిన్నప్పుడు జరుపుకుంటున్న రాఖీ పండగకి ఇప్పుడు జరుపుకుంటున్న రాఖీ పండగకి మీకు ఏదైనా వ్యత్యాసం కనిపిస్తుందా? అవునండి, అప్పుడు ఏంటంటే ప్రేమ బాంధవ్యాలు ఉండేవి. ఇప్పుడు మొత్తం కమర్షియల్ అయిపోయింది. సో అప్పుడు ముందే ఒక రోజు ముందే వచ్చేవాళ్ళం. సరే ఎంత పని ఉన్నా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ముందు వచ్చి కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళు బిజీ అయిపోయి మేము బిజీ అయిపోవడము, ఫోన్లు చేసుకోవడము, మీరు ఉన్నారా అంటే వాళ్ళు వచ్చి కట్టేసి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఇంతకుముందు కాడ ఇది రాఖీలు ఎలా ఉండేవి, చాలా పెద్దగా ఉండేవి. చేతికి పెట్టుకున్నా కానీ పెద్దగా కనబడేది. ఇప్పుడు చాలా చిన్నగా ఏదో నైస్గా కనబడుతున్నాయి, ఫ్యాషనబుల్గా పెట్టుకుంటున్నారు. సో ఏదో మనం జరిపించాలంటే జరిపించినట్టు ఉంటుంది. సో అప్పటి పాతకాలం నాటి ప్రేమ బాంధవ్యాలు ఇప్పుడు కనబడట్లేదు. సో అది నా ఒపీనియన్. అంటే కారణాలు ఏంటి సార్ అసలు? అంటే అంటే మనిషి యొక్క జనాల యొక్క లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే అప్పుడు ఏంటంటే ఇంత బిజీనెస్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఏదో ఒక పనులు చేయడము, వాళ్ళ వృత్తిలో వాళ్ళు బిజీ అయిపోవడము, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల వాళ్ళు ఇలాంటివన్నిటికీ టైంలు కేటాయించలేకపోతున్నారు. సో ఇదొక అనుకుంటున్నాను. కానీ అంటే చిన్నతనంతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా కొంచెం ప్రేమలు అనేవి తగ్గినాయి అని అంటున్నారు. డెఫినెట్గా తగ్గినాయి అనుకుంటున్నాను. అప్పుడున్నంత ప్రేమ బాంధవ్యాలు ఇప్పుడు ఈ రోజులలో అని నేను అనుకుంటున్నాను. మీకున్నారు సార్ సిస్టర్స్? డెఫినెట్గా 2 సిస్టర్లు ఉన్నారు. మా పెద్దక్క మొన్ననే 2 years బ్యాక్ చనిపోయింది. చిన్నక్క డెఫినెట్గా వస్తుంది. కానీ ఎప్పుడు మా అక్కాయిలు ఎప్పుడు మమ్మల్ని రాఖీ కట్టి డబ్బులు ఎప్పుడు అడగలేదు. మేము ఇంత పెద్దగా అయినాము, 48-49 years వచ్చినాయి. ఇంతవరకు మాకు ఎవరు డబ్బులు తీసుకుని ఇచ్చిన దాఖలా అడగలేదు, డిమాండింగ్ లేదు. ఎప్పుడు మా ఫాదరే ఏదో వాళ్ళ ఇచ్చేవాడు, తోచినంత ఇచ్చేవాళ్ళు, తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఎప్పుడు. అది ఆ రకమైన ప్రేమ బాంధవ్యాలు, అలాగే అఫెక్షన్ ఉండేది. సో అది మా ఫ్యామిలీలో ఉందని నేను అనుకున్నాను. ఇంకోటి మా ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనివాస్ అని చెప్పి. సో వాయింట్లో కూడా సేమ్ రొటీన్ మా దగ్గర అయితే ఏదైతే ఉందో వాయింట్లో అదే జరుగుతుంటుంది. మేము ఎప్పుడు అదే డిస్కస్ చేస్తుంటాం. అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళకి మీద వాళ్ళకి ఏమైనా జరిగినా కానీ మేము వెళ్ళడం, పరిగెత్తడము, వాళ్ళు మాకేమైనా జరిగినా వాళ్ళు వచ్చి చూసుకోవడము, అలాంటి ప్రేమ బాంధవ్యాలు మా 2 ఫ్యామిలీ నేను చూసినాను. నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్.